ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు తన కృపలో గడిచినటువంటి దినాలన్నీ తోడుండి భద్రపరిచి ఆయన ఇచ్చినటువంటి క్షేమస్థితి కొరకై ఈ డిసెంబర్ మాసంలో ఈ 3వ ఆదివారం వరకు ఆయన తన రెక్కల చాటును భద్రపరిచినటువంటి గొప్ప స్థితిని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటల్ని పరిశుద్ధ గ్రంథంలో నుండి లూకా రాసినటువంటి సువార్త 10వ అధ్యాయము 37వ వచనం. లూకా రాసిన సువార్త 10వ అధ్యాయము 37వ వచనం. అందుకు యేసు, నీవును వెళ్ళి అలాగు చేయమని అతనితో చెప్పెను. చాలండి. దేవుడు సాక్షాత్తు ఆయన తన నోటి మాట ఈ మధ్యాహ్న కాల సమయంలో మనకు వినిపిస్తూ ఉన్నటువంటి ఆలోచన ఏమిటి అంటే, నీవును వెళ్ళి అలాగు చేయుము అని అంటా ఉన్నాడు. దేవుడు తనకు హృదయంలో ఒక ఆశ ఉంది, తన హృదయంలో ఒక ఆలోచన ఉంది. ఆ ఆలోచన ప్రకారముగా ఇక్కడ ఆయన తన మాటను వెల్లడిపరుస్తూ ఉన్నాడు. అంటే దానికి ముందు అతనికి ఏదో కొన్ని మాటలు చెప్పాడు కాబట్టి అలాగూ చెయ్యనే మాట ఏంటి, చివర్లో చెప్పే మాట. అయితే అలాగూ చేయమని చెప్తా ఉన్నాడు. దానికి ముందు ఏ విషయాల గురించి చర్చించాడు ఆయన, ఏ విషయాల గురించి ఆయన మనం అలాగుండాలని కోరుకుంటా ఉన్నాడు, లేదా ఏ విషయంలో యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ వ్యక్తితో మాట్లాడినప్పుడు ఆ వ్యక్తి ఏ విధంగా ఉండాలని ఆయన ఆశపడ్డాడో ఆ మాటలను మనం ఒకసారి ఆలోచన చేయగలిగితే, నీవును వెళ్ళి అలాగూ చెయ్యి అంటా ఉన్నాడు. మరి ఏం చేయాలి అని ఆలోచన చేస్తే ఇక్కడ ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. 25వ వచనంలో, ఇదిగో ఒకప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడు ఒకడు లేచి, బోధకుడా, నిత్య జీవమునకు వారసునగుటకు నేను ఏమి చేయవలనని ఆయనను శోధించుచు అడిగాను. చాలండి. ఆయనకి పెట్టబడినటువంటి పేరేంటి అంటే ధర్మశాస్త్రోపదేశకుడు అనంటే ఏంటి? ధర్మశాస్త్రాన్ని ఉపదేశించే వ్యక్తి, ధర్మశాస్త్రమును అనేకులకు బోధించే వ్యక్తి, ధర్మశాస్త్రమును అనేకులకు తెలియపరిచేటువంటి వ్యక్తి, దేవుని వాక్యమును ఇతరులకు బోధించే వ్యక్తి పరలోకానికి ఎలాగెళ్ళాలో ఇప్పుడు వరకు కనుక్కోలేకపోయాడట. చెప్పడానికి మాటలు చెప్తున్నాడు కానీ దారి ఎటు వెళ్ళాలో అర్థం కావడం లేదు. ఇదిగో యేసుక్రీస్తు ప్రభుల వారిని అంటే ఒకవేళ ఆయనకి తెలిసినప్పటికీ, లేదా యేసుక్రీస్తు ప్రభుల వారు ఏ కోణంలో చెప్తాడు, ఎలాగ మాట్లాడతాడు. చాలాసార్లు మనం కూడా మనకు అన్నీ తెలుసు, ఇతరుల నుంచి ఎలాగా రాబట్టుకోవాలో, ఇతరుల యొక్క ఉద్దేశం ఎలాగుందో, ఇతరుల యొక్క ఆలోచన ఎలాగుందో కొన్నిసార్లు మనకు కావాలని అడుగుతూ ఉంటాం. ఆల్రెడీ మనకు ఆ విషయం తెలుసు. ఏంది వాళ్ళ ఇంట్లో ఏదో గొడవ జరిగిందంటగా అనంటే ఆల్రెడీ తెలుసు. ఒకవేళ మన నోటి నుంచి ఏమొస్తుందో తెలుసుకోవాలని ఇతరులు ఏం చేస్తారు, కావాలని కుయుక్తిగా మాట్లాడతారు. ఇక్కడ ఉన్నటువంటి ఈ ధర్మశాస్త్రోపదేశకుడు మాట్లాడుతున్నాడు. తెలియని పామరుడు మాట్లాడితే ఆలోచన చేయొచ్చు, కానీ ధర్మశాస్త్రోపదేశకుడు ధర్మశాస్త్రాన్ని పఠించిన వ్యక్తి, హృదయములో గ్రహించిన వ్యక్తి, దానిలో ఉన్న మాటలన్నీ కూడా తన మనసులో ఉంచుకున్నటువంటి ఈ వ్యక్తి ఎలా మాట్లాడుతున్నాడు అనంటే, అయ్యా పరలోకానికి వెళ్ళాలంటే నేనేం చేయాలి అని చెప్పని అడుగుతున్నాడు. ఆల్రెడీ తెలిసిన వ్యక్తి దేవుని దగ్గరికి వచ్చి శోధించుచు అడుగుతున్నాడట. శోధించటం అంటే ఏంటి? కావాలని పదే పదే ఇబ్బంది పెడతా ఉన్నాడు. ఎక్కడ దేవుని నోట ఎలాంటి మాట వస్తుందో అని కావాలని అడుగుతున్నాడు. తెలిసి కూడా, లేదా ఒకవేళ ఆయన నోటి మాట ఎలాగొస్తుందో తెలుసుకోవాలని ఈ వ్యక్తి కుయుక్తిగా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు దేవుని వాక్యం ఇక్కడ సెలవిస్తూ ఉంది. ఏమని అంటే,
ఇదిగో వాక్యం సెలవిస్తూ ఉంది, ఒక ధర్మశాస్త్రోపదేశకుడు లేచి, బోధకుడా, నిత్య జీవానికి వారసుటకుటకు నేనేమి, అదండి నిత్య జీవం ఎక్కడుంది? అది పరలోకంలో ఉంది. మరి ఇక్కడ నేనేం చేయాలి అని అడుగుతున్నాడు. ఇప్పుడు దేవుడు సమాధానం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువు వారి కాళ్ళు వచ్చిన 26వ వచనంలో, అందుకు ఆయన, ధర్మశాస్త్రమందేమి వ్రాయబడి ఉన్నది, నీవేమి చదువుచున్నావని. అదండి ఏం చేశాడు? వెంటనే అతని మనసును గ్రహించినటువంటి యేసు ఏమంటున్నాడు తెలుసా? ధర్మశాస్త్రంలో ఏముందో నీకు తెలియదా? ధర్మశాస్త్రంలో ఏమి రాసి ఏమి వ్రాయబడి ఉన్నది, నువ్వు ఏమి చదువుచున్నావని అని అడుగగా, అతడు, నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ, నీ పూర్ణ శక్తితోనూ, నీ పూర్ణ వివేకముతోనూ ప్రేమింపవలననియు, నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమింపవలననియు వ్రాయబడి ఉన్నదని. అదండి ప్రశ్న అడిగిన వ్యక్తి చేతే ఆన్సర్ కూడా ఆయనే చెప్పిస్తా ఉన్నాడు. ఈయన ఇంకెంత తెలివి కల్లవాడు! కావాలని కుయుక్తిగా శోధించుచు అడిగిందేమో ధర్మశాస్త్రోపదేశకుడు, ఎలాగైనా సరే యేసు నోట ఎలాగా ఈ ఆన్సర్ వస్తుందో తెలుసుకోవాలని అడిగితే, ఈయనేం చేశాడు? తిరిగి ఆయన చేతే సమాధానం చెప్పించేటట్లుగా ఎంత జ్ఞానంగా మాట్లాడుతున్నాడు. ఆ జ్ఞానాన్ని బట్టి అతడే చెప్పిన మాట ఏమిటంటే, తన నోటి ద్వారా పలికినటువంటి మాట ఏమని? అతడు, నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ మనసుతోనూ, నీ పూర్ణ శక్తితోనూ, నీ పూర్ణ వివేకముతోనూ ప్రేమింపవలెను. ఒక్క మాటలో చెప్పాలంటే, నీ దేవుణ్ణి హృదయమార నీవు ప్రేమించాలి. రెండవది, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలననియు. అదండి చాలా చక్కగా మాట్లాడాడు. దేవా, మొట్టమొదటిగా నిన్ను ప్రేమించాలి, తర్వాత నా పొరుగు వారిని కూడా నేను ప్రేమించాలి అని చెప్పి మరలా ఏమంటాడు అక్కడ? అందుకైనా, నువ్వు సరిగా ఉత్తరం ఇచ్చితివి, అలాగూ చేయుము, అప్పుడు జీవించెదవు. ఎక్కడ? పరలోకంలోనే జీవిస్తావు. నువ్వు తెలిసిన మాటల ప్రకారంగానే, నువ్వు బోధిస్తున్న మాటల ప్రకారంగానే, నువ్వు వింటున్న మాటల ప్రకారంగానే, నువ్వు చదువుకున్న మాటల ప్రకారంగానే నువ్వు జీవిస్తే పరలోకంలో నీకు స్థానం తప్పకుండా ఉంటుందయ్యా అని అన్నాడు. ఇంతటితో వదిలిపెట్టలా. మరలా ఏమంటాడు? అయితే తాను నీతిమంతుడైనట్టు కనపరచుకొనగోరి అతడు, అవును కానీ నా పొరుగువాడెవడని. అదండి అతడు నీతిమంతుడిగా భావించుకొని మరలా తిరిగి ఆయన ప్రశ్నిస్తున్నాడు. ఏమనంటే, అసలు నా పొరుగువాడెవడో చెప్పు. అందుకు యేసు ఇట్లా, నేను ఒక మనుష్యుడు యెరూషలేములో నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతికి చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని అతన్ని కొట్టి కొన ప్రాణముతో విడిచిపోయిరి. అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను వెంట నడుచుకుని వెళుచూ ఉండగా అతడు అతనిని చూచి ప్రక్కగా పోయెను. అలాగునని లేవీడొకడు ఆ చోటికి వచ్చి చూచి ప్రక్కగా పోయెను. చాలండి. ఇక్కడ ధర్మశాస్త్రోపదేశకుడు అడుగుతున్నటువంటి మాటకు దేవుడు ఇస్తున్నటువంటి జవాబుగా ఆయనకు వృత్తాంతాన్ని జ్ఞాపకం చేస్తూ ఉండా. ఒక మనుష్యుడు ఉన్నాడట. అతడు ఎక్కడున్నాడు? యెరూషలేములో నుండి యెరికోకి దిగి వెళ్తా ఉన్నాడట. యెరూషలేము అనగా పరిశుద్ధులు నివసించే స్థలం, దేవుడు సంచరించే స్థలం. ఇప్పుడు ఎక్కడున్నాడు? దేవుని సన్నిధిలో నుండి యెరికో అనగా శపితమైనటువంటి స్థలం, పాడైపోయినటువంటి స్థలం,
దేవునికి అయిష్టమైనటువంటి, దేవుని కోపాగ్నికి గురైనటువంటి స్థలమట. అయితే ఇప్పుడు ఎక్కడున్నాడు? ఉందేమో యెరూషలేములో, కానీ అతని నడవడిక, అతని మాట, అతని క్రియలు, అతని తలంపులు, అతని ఉద్దేశాలు, అతని మార్గము యెరూషలేములో నుండి యెరికో వైపు దిగి వెళ్తా ఉన్నాడట. ఎక్కి వెళ్ళాల్సినటువంటి అనుభవం కలిగినటువంటి వ్యక్తి, పైనుండి పై ఆలోచనలు చేయాల్సిన వ్యక్తి కింద ఆలోచనలు చేస్తూ ఉన్నాడు, కిందకు దిగి వెళ్ళడానికి ఇష్టపడతా ఉన్నాడు. అయితే జరిగినటువంటి పరిస్థితి ఏంటంటే, దొంగలు వచ్చి కొట్టారు, తన దగ్గర ఉన్న ప్రతిదీ కూడా దోచుకొని వెళ్ళారు. ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎక్కడున్న వ్యక్తి? యెరూషలేములో ఉన్న వ్యక్తి యెరికోకి ఎందుకు రావాలి? యెరికోకి వస్తే యెరికోలో ఎందుకు అతడు అంత అబాసుపాలవ్వాలి? ఒక వృత్తాంత జ్ఞాపకం వస్తూ ఉంది. చిన్న కుమారుడు అనబడేటువంటి వ్యక్తి తండ్రి దగ్గర ఉన్నప్పుడు సౌఖ్యంగా బ్రతికాడు, ఘనంగా బ్రతికాడు, పేరు ప్రతిష్టలతో బ్రతికాడు, గొప్పగా జీవించాడు. ఇప్పుడు ఏమంటాడు? నాకు ఆ స్థానం వద్దు, నాకు ఆ స్థలం వద్దు, నాకు ఆ ఇల్లు వద్దు, నాకు ఆ తండ్రి వద్దు. ఇప్పుడు ఎక్కడ కావాలట? తన స్నేహితులు చూపించు దూర దేశానికి వెళ్ళడానికి అతడు ఇష్టపడ్డాడు. దూరదేశం వెళ్ళడాడు కానీ వెళ్ళినటువంటి వ్యక్తి ఏమన్నా ఆశీర్వాదాన్ని పొందగలిగాడు అనంటే తనకున్న సమస్తాన్ని కోల్పోయాడట. చివరికి ఎలాగా అంటే పందులు తినే పొట్టు స్థాయికి అతడు దిగజారిపోయాడు. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నటువంటి ఈ వ్యక్తిని చూస్తే మనం, ఇదిగో దేవుడిచ్చిన అవకాశము, దేవుడిచ్చిన స్థానం, దేవుడిచ్చినటువంటి ప్రదేశం అది గొప్పదై ఉన్నప్పుడు ఆ గొప్ప దాంట్లో అతడు ఉండకుండా ఇదిగో వీరిని ఆధారం చేసుకొని ఏం చేస్తున్నాడు? యెరూషలేము నుండి దిగి సొంత ప్రయాణం మొదలుపెట్టాడు. ఆ సొంత ప్రయాణంలో దొంగల చేతికి దొరికాడట. దొంగలు ఏం చేశారు? తన దగ్గర ఉన్నదంతా దోచుకున్నారు. అంత మాత్రమే కాకుండా కొట్టి కొన ప్రాణాలతో అతన్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోయారు. ఎవరు కాపాడేవారు లేరు, ఎవరు బాగుపరిచేవారు లేరు, ఎవరు కూడా అతని యొక్క క్షేమాన్ని కోరుకునేవారు లేరు. అలాంటి స్థితిలో అతను పడిపోయి ఉన్నప్పుడు ఇక ధర్మశాస్త్రోపదేశకుడు అడుగుతున్నటువంటి మాటకు దేవుడిస్తున్న సమాధానమును జ్ఞాపకం చేస్తూ ఆయన అంటాడు, మొట్టమొదటి గట యాజకుడు వచ్చాడట ఆ మార్గంలో. ఏ వ్యక్తి అయితే కొట్టబడ్డాడో, ఏ వ్యక్తి అయితే తృణీకరించబడ్డాడో, ఏ వ్యక్తి అయితే సమస్తమును కోల్పోయి ఉన్నాడో ఆ వ్యక్తి దగ్గరికి యాజకుడు వచ్చాడట. యాజకుడు అంటే ఎవరు? దైవజనుడు. వాక్యం బోధిస్తే సరిపోతుందా? వాక్యానుసారంగా దైవ సేవకుడు కూడా జీవించాలి కదా. అమ్మా అందరిని ప్రేమించమ్మా అని చెప్పనంటే నాలో ప్రేమ లేకపోతే, అందరిని క్షమించమ్మా అని చెప్పనండి నేను క్షమించకపోతే, అక్కడ వచ్చినటువంటి వ్యక్తి యాజకుడుగా పిలువబడతా ఉన్నాడు, కానీ క్రియలలో దేవునికి ఇష్టడుగా కనపడలేదు. ఏం చేశాడు? అక్కడ యాజకుడు వచ్చి అతను పరామర్శించాల్సిన వ్యక్తి, అతని క్షేమాన్ని అడిగి తెలుసుకోవాల్సిన వ్యక్తి, అవసరమైతే సహాయం చేయాల్సిన వ్యక్తి ఏం చేస్తాడు తెలుసా? అక్కడ దాకా వెళ్ళాడు, అక్కడి నుంచి పక్కకి తిరిగి వెళ్ళిపోయాడు. మార్గంలో కనపడ్డాడు, చూచాడు, అతడు పడి ఉన్నాడన్న సంగతి తెలుసు, అతడికి బాగులేదన్న సంగతి తెలుసు, అతడు క్షేమంగా లేడన్న సంగతి కూడా తెలుసు. కానీ అక్కడ దాకా వచ్చి ఆ పక్కగా తిరిగి వెళ్ళిపోతా ఉన్నాడు. రెండవ వ్యక్తి వచ్చాడు, అతడి పేరు లేవీయుడు. ఎవరి లేవీయుడు? దేవుని పరిచర్య చేసే వ్యక్తి, సేవకుని దగ్గర పరిచర్యకు సహకరించే వ్యక్తి, అన్ని విషయాల్లో పరిచర్యకు సహకారంగా ఉంటున్నటువంటి వ్యక్తి. ఈ లేవీయుడు కూడా వచ్చాడు. వచ్చినటువంటి ఈ వ్యక్తి కూడా యాజకుడు వెళ్ళినట్టే అతడు కూడా అతడు కొన ప్రాణాలతో ఉండటం చూశాడు, కొట్టబట్టం చూశాడు, అతడు చావు బ్రతుకుల మధ్యలో ఉండటం చూశాడు. ఆ పక్కగా అతడు కూడా వెళ్ళిపోయాడు. ఇప్పుడు మరొక వ్యక్తి వస్తా ఉన్నాడు.
ఆ వ్యక్తి పేరు సమరయుడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. చదువుదాం. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు అతడు పడి ఉన్న చోటకు వచ్చి అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షరసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూటకొల్ల వాని ఇంటికి తీసుకొని పోయి అతనిని పరామర్శించెను. దేనికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. యాజకుడైతే గొప్ప, లేవీయుడైతే గొప్ప, దేవుని క్రియలను అనుసరించకుండా, దేవుని వాక్యానుసారంగా జీవించకుండా, దేవుని మాట ప్రకారముగా ప్రయాణించకుండా మనం చేసేటువంటి ప్రతి భక్తి ఏమాత్రం కూడా అది ఉపయోగకరమైనది కాదు. దేవుని వాక్యానుసారంగా జీవించే భక్తి దేవునికి ఇష్టమైనటువంటి భక్తి. అందుకే వాక్యం ఏమని సెలవిస్తా ఉందనంటే, ఇదిగో యాజకుడు వచ్చాడు, ఆ వ్యక్తిని చూచాడు వెళ్ళిపోయాడు. లేవీయుడు వచ్చాడు, ఆ వ్యక్తిని చూచాడు వెళ్ళిపోయాడు. ఇదిగో సమరయుడు వచ్చాడు. ఎవరి సమరయుడు అంటే యూదులలో తృణీకరించబడినటువంటి జాతి. యూదులలో తృణీకరించబడినటువంటి జాతి. ఆ సమరయులు కనుక ఏదైనా వారి చేతితో ఇచ్చారనుకో, యూదులు దాన్ని తీసుకోరు, దాన్ని ముట్టుకోరు. లేదా యూదులు నడుస్తున్న మార్గంలో సమరయుడు వచ్చి నడిచాడు అనుకోండి, అది వారికి అపవిత్రమైనది. అంటే అపవిత్రమైనటువంటి వ్యక్తి, పేరు లేని వ్యక్తి, ఘనహీనమైన వ్యక్తి, త్రోసివేయబడినటువంటి జాతిలో నుండి, సమరయ అనబడేటువంటి జాతిలో నుండి ఒక వ్యక్తి వచ్చాడు. వచ్చిన వ్యక్తి ఏం చేశాడు? అతనిని చూచి అతని మీద మొట్టమొదటిగా చేసిన పని ఏంటంటే జాలి పడ్డాడట. జాలి. దగ్గరకు వచ్చాడు. రెండవది, ఒకటి జాలి పడ్డాడు, రెండవది దగ్గరకు వచ్చాడు. ఇప్పుడు చేస్తున్న పని ఏంటి? దాని దగ్గర ఉన్నటువంటి దానితోటి మొట్టమొదటిగా అతడు పని చేయడానికి ప్రారంభిస్తున్నాడు. నూనెయు ద్రాక్షరసమును పోసి అతని గాయములను కట్టి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ సమరయుడు లేవీయుడు నడిచినటువంటి మార్గంలో నడిచాడు కానీ, ఇది యాజకుడు నడిచిన మార్గంలో నడిచాడు కానీ, వారు చూచి వెళ్ళినట్లుగా ఆయన చూచి వెళ్ళడానికి ఇష్టపడలేదు. కారణం ఏంటంటే అతడు జాలి పడ్డాడట. జాలి పడితే ఇక మనం దాటిపోగలుగుతామా? అయ్యో అని అనుకున్నాం అనుకో, ఏం ఎట్టకట్ట పోనీ అనుకుంటే పోగలం. కానీ అయ్యో అనే మనస్తత్వం మనలో వచ్చిందనుకో, మనం దాటిపోగలుగుతామా? ఏం చేస్తాం? ఆగి మనకి చేతనైనటువంటి సహాయం మనం చేయడానికి ప్రయత్నం చేస్తాం. అయితే ఈ సమరయుడు తన దగ్గర ఉన్నటువంటి నూనెయు ద్రాక్షరసమును ఆ గాయముల మీద పోసి చేతనైనంత వరకు అతనికి వైద్యం చేసి ఇప్పుడు ఏం చేశాడు? తన వాహనం మీద ఎక్కించుకొని, వాహనం అంటే ఏంటి? తన గాడిద మీద ఎక్కించుకొని ఒక పూట కొల్లవాని ఇంటికి తీసుకుని వెళ్ళి అతన్ని పరామర్శించి మరునాడు అతడు ఒక దేనారము తీసి ఆ పూట కొల్లవానికి ఇచ్చి, వీడిని పరామర్శించుము, నీవేమైనా ఖర్చు చేసిన ఎడలా నేను మరలా వచ్చినప్పుడు వానికి ఇచ్చేదనని అతనితో చెప్పిపోయాను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. వదిలేసిపోయిన వ్యక్తిగా లేడు, చూసి చూడనట్టుగా ఉన్న వ్యక్తిగా లేడు. అతను చేతనైనంత వరకు సహాయం చేయడానికి ఇష్టపడ్డాడు. ఇక అతన్ని జాగ్రత్తగా పట్టించుకున్న వాడిగా ఉన్నాడు. ఆ దారిలోనే వదిలేసి వెళ్ళిపోవడానికి ఇష్టపడక పూటకోళ్ళ వాని ఇంటికి తీసుకెళ్ళి అతని బాగోగులు చూచి వారికి అప్పగించి, మరలా అవసరమైతే నేను మరలా తిరిగి ఈ మార్గం గుండా వస్తాను, అతని కోసం నువ్వు ఏమైనా ఖర్చు చేయాలనుకుంటే ఖర్చు చేయి అని చెప్పానని అతనితో ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా పరామర్శించి వెళ్ళడానికి సమరయుడు
అక్కడ సహకరిస్తా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా, హల్లెలూయా. మరి మన పరిస్థితి ఏంటి? దేవుడు మనం ఏ స్థితిలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని ప్రేమించాడు, ఏ స్థితిలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని దగ్గరికి తీసుకున్నాడు, ఏ స్థితిలో ఉన్నప్పుడు ఆయన మన మీద జాలి పడ్డాడు, ఏ స్థితిలో ఉన్నప్పుడు ఆయన మన దగ్గరికి రావడానికి ఇష్టపడ్డాడు. ఆయన ఉండే స్థలం ఆకాశమై ఉన్నప్పుడు ఈ భూలోక నివాసులందరినీ ఆయన ప్రేమించడానికి కారణం ఆయన నిన్ను బట్టి జాలి పడిన కారణాన్ని బట్టి. అందుకే మన స్థితి, మన పరిస్థితి ఎలాగున్న సమయంలో ఆయన మనల్ని ప్రేమించాడు అని అంటే యెషయా గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనాన్ని చూద్దాం. యెషయా గ్రంథము 1వ అధ్యాయం 6వ వచనం. అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు, ఎక్కడ చూచినను గాయములు, దెబ్బలు, పచ్చి పుండ్లు, అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు. ఇదండి మానవుని యొక్క స్థితి. ఇది ఒకవేళ దేవుడు కనుక పట్టించుకొనకపోతే, ఆ సమరయుడే కనుక మన దగ్గరకు వచ్చి ఆగకపోతే, ఆ సమరయుడే కనుక మన పట్ల జాలి పడకపోతే, ఆ సమరయుడే కనుక మన దగ్గరికి రాకపోతే, మన ఉన్న స్థితిలో మనం నశించిపోయేటువంటి వారమై ఉండేవారం. మన స్థితిగతిని ఎరిగినటువంటి దేవుడు, మన పరిస్థితిని ఎరిగినటువంటి దేవుడు మన కొరకై చేసినటువంటి గొప్ప కార్యం ఏంటి అని అంటే ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. అక్కడే రెండవ వచనం 9వ అధ్యాయంలో, రెండవ అధ్యాయం 9వ అధ్యాయం 2వ వచనం. ఆ చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు, మరణ ఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. చాలండి. ఎలాగా అనంటే 22వ వచనం, 38వ అధ్యాయంలో 22వ వచనం. భూమి తట్టు తేరి చూడగా బాధలను, అంధకారమును, దుస్సహమైన వేదనయు కలుగును, వారు గాఢాంధకారములోనికి. అదండి స్థితి ఎలాగుందేనంటే, మనం పచ్చి పుండ్ల చేత అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు. మనం నశించిపోవడానికి దగ్గరగా ఉన్నటువంటి మనుషులం బాగానే ఉంటాం, కానీ మరణిస్తే పరలోకానికి చేరే పరిస్థితి కనబడడం లేదు. ఎందుకనంటే మన హృదయం అంతా కూడా పాడైపోయింది. కాబట్టి ఆ పాడైపోయినటువంటి మన హృదయాన్ని కట్టి బాగు చేయడానికి ఆయన భూమి తట్టు తేరి చూసినప్పుడు ఆయన బాధలను, అంధకారమును, దుస్సహమైన వేదనయు కలుగుతూ ఉంది ప్రతి మనిషికి కూడా. కాబట్టి వారందరూ కూడా గాఢాంధకారములోనికి తోలివేయబడతా ఉన్నారు. ఎక్కడికి తోలివేయబడుతున్నారు? గాఢాంధకారం అంటే చిమ్మ చీకటి. వెలుగులో ప్రకాశించాల్సిన మనం, యెరూషలేములో నివసించాల్సిన మనం, యెరికోలో ఉన్నటువంటి స్థలం కొరకై చీకటి కొరకు ప్రయాసపడుతున్నట్టుగా ఉంది. కానీ ఇదిగో మన జీవితాలను బాగు చేయడానికి ఎవరు కూడా రాని సమయంలో, ఎవరు కూడా లేని సమయంలో, ఎవరు కూడా పట్టించుకునే సమయంలో, యాజకులు పట్టించుకోలేదు, లేవీయులు పట్టించుకోలేదు. ఇదిగో సమరయుడు అనబడేటువంటి వ్యక్తి వచ్చి ఇదిగో ఆ వ్యక్తిని పట్టించుకున్నట్లుగా యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో ఉన్నటువంటి సర్వ మానవాళి నిమిత్తమై వారి కలిగినటువంటి దుస్సహమైన వేదనలో నుండి, బాధను, అంధకారములో ఉన్నటువంటి వ్యక్తులను కాపాడు నిమిత్తమై ఆయన 6వ వచనంలో అంటాడు, 9వ అధ్యాయం 6వ వచనంలో, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండును, ఆశ్చర్యకరుడును, ఆలోచనకర్త, బలవంతుడైనటువంటి దేవుడు,
నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని. అదండి ఈ గొప్ప దేవుడు నీ కోసం, నా కోసం, మనందరి కొరకై మన మీద ఉన్నటువంటి దోషములను, మన మీద ఉన్నటువంటి శాపములను, మన మీద ఉన్నటువంటి గాయములను, మన మీద ఉన్నటువంటి ప్రతి అపవిత్రతను తొలగించి నిమిత్తమై ఆయన ఈ భూలోకానికి దిగి రావడానికి ఎంతో ప్రేమ కలిగిన వాడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇదిగో సమరయుడు అనబడినటువంటి వ్యక్తి ఆ పడిపోయినటువంటి వ్యక్తిని చూసి జాలిపడినట్లుగా ఇదిగో ఈ దేవుడు నిన్ను, నన్ను, మళ్ళందరినీ కూడా ప్రేమించడానికి ఇష్టపడ్డాడు. అందుకే దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారుడైన క్రీస్తు ఈ లోకమునకు వచ్చి. ఎందుకంటే ఆయన ప్రేమ మనలను రక్షించడానికి కారణమైంది. ఆయనే గనక ప్రేమించకుండాంటే ఇదిగో మనుషులందరూ కూడా రాళ్లతో కొట్టాలి. మనం పాపం చేస్తే, తప్పు చేస్తే, దోషం చేస్తే ధర్మశాస్త్ర ప్రకారంగా మనం చనిపోవాల్సినటువంటి వారం అయ్యాను. ఇదిగో యాజకుడు పట్టించుకోలేదు మనం బాగుపడాలని. ఇదిగో లేవీయుడు కూడా పట్టించుకోలేదు బాగుపడాలని. సమరయుడు వచ్చి ఆ పడిపోయిన వ్యక్తి పట్ల ఏ విధంగా కనికరపడ్డాడో, ఏ విధంగా జాలి చూపించాడో, ఈ మధ్యాహ్న కాల సమయంలో నీవు, నేను, మనమందరం కూడా కనికరించబడి ఆయన సన్నిధిలో ఇటు రీతిగా రక్షింపబడ్డానికి కారణం ఇదిగో ఆయన మనలను ప్రేమించిన దేవుడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం చేయాల్సిన పని ఏంటి? ఆయన మన పట్ల ప్రేమ చూపించాడు. ఇదిగో పడిపోయిన వ్యక్తి పట్ల సమరయుడు జాలి చూపించాడు. మరి ఇక్కడ మనకు నేర్పుతున్న పాఠం ఏంటి? లోకరాసిన సువార్త ఇందాక చదివిన మాట 37వ వచనంలో, 37వ వచనం, అందుకు యేసు నీవును వెళ్ళి. అదండి ఎవరికి నేర్పుతున్నాడు ఈ పాఠం? ధర్మశాస్త్రోపదేశకుడికి నేర్పుతా ఉన్నాడు. ఏమి నేర్చుకోవాలో ఆయన నేర్పిస్తా ఉన్నాడు. ఒకటి, నీ దేవుడిని యెహోవాను ప్రేమించనన్నాడు. రెండవది, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించానన్నాడు. ఎలాగ ప్రేమించాలట? ఇదిగో సమరయుడు ప్రేమించినట్టు కాదు. దగ్గర దాకా వెళ్ళాడు కానీ పట్టించుకోలేదు. యాజకుడు దగ్గర దాకా వెళ్ళాడు, పట్టించుకోలేదు. ఇదిగో సమరయుడు చేసిన పనిని మనం ఆలోచన చేస్తే ఆయన చేసిన పని ఏమిటంటే అతన్ని చూచాడు, జాలిపడ్డాడు, దగ్గరగా పోయాడు, నూనె ద్రాక్షరసం పోసి గాయములను కట్టాడు, వాహనం మీద ఎక్కించుకున్నాడు, పూటకోళ్ళ వాని ఇంటికి తీసుకెళ్ళాడు, అతన్ని పరామర్శించిన వాడిగా ఉన్నాడట. ఆ మాట ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు ఆశపడుతూ, ఇష్టపడుతూ పలుకుతున్నాడు, నీవును వెళ్ళి అలాగూ. అదండి ఆయన మన నుంచి కోరుకుంటుంది. మనం ఏం చేయాలో ఆయన ఒక్క మాటలో తెలియపరిచాడు. ఆయన ఏమి చేశాడో, ఎవరో సమరయుడు చేసిన పని ఇదిగో నీవు కూడా చేయాలని అంటా ఉన్నాడు. భక్తి చేస్తా ఉన్నావు, పరామర్శించే అనుభవం లేదు. భక్తి చేస్తా ఉన్నావు, ఇతరులను పట్టించుకునేటువంటి అనుభవం లేదు. భక్తి చేస్తా ఉన్నావు, ఎవరేమైపోతే మనకెందుకులే అనుకునేటువంటి స్వభావంతో ఒకవేళ మనం ఉంటే యాజకుడు వలె నీవు కూడా త్రోసివేయబడతావు. నువ్వేమాత్రం కూడా మాదిరికరంగా జీవించలేవు. దేవుడు ఇక్కడ ఎవరిని మాదిరిగా చూపించాడనంటే సమరయుడిని మాదిరిగా చూపిస్తా ఉన్నాడు. సమరయ యొక్క నడవడికని మాదిరిగా చూపిస్తా ఉన్నాడు. సమరయుడి యొక్క క్రియలను మనకు మాదిరిగా నేర్పిస్తా ఉన్నాడు. ఇదిగో ధర్మశాస్త్రోపదేశకుడికి నేర్పిస్తున్నాడు, నీవును వెళ్ళి అలాగూ. ఎవరు చేసినట్టు? యాజకుడు చేసినట్టు చూసి చూడనట్టు పోతేనా? లేవీయుడిలాగా చూసి చూడనట్టు పోతేనా? సమరయుడిలాగా దగ్గరుండి పరామర్శించి అన్ని చేసినటువంటి వ్యక్తిని మనకు మాదిరిగా జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీవు అనేకులకు మాదిరికరంగా ఉండాలి, నువ్వు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి, నీవు అనేకులకు క్షేమకరంగా ఉండాలి. కాబట్టి సమరయుడు చేసినటువంటి పని ఈ మధ్యాహ్న కాల సమయంలో జ్ఞాపకం చేస్తున్నాడు. నీవును వెళ్ళి అలాగూ. మరలా చెప్పండి, నీవును వెళ్ళి. వెరీ గుడ్. ఈ మాటలు ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక.